Welcome to the next lecture, my dear students. So previous lecture లో మనం ఏం చూసాము, different kinds of lines. ఫ్లూయిడ్ పార్టికల్ అనేది మూవ్ అయ్యేటప్పుడు దానిలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లైన్స్ ఉంటాయి. ఆ లైన్స్ ఏంటి అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం. సో నా ఇప్పుడు ఇక్కడ ఇంకొక 2 టర్మ్స్ ఉంటాయి. ఆ 2 టర్మ్స్ అయిపోయిన తర్వాత మనం వాటి యొక్క ప్రాపర్టీస్ అంటే వెలాసిటీ, యాక్సిలరేషన్ ఇవన్నీ కూడా మనం చూద్దాము. ఇంకొక 2 ఇంపార్టెంట్ టర్మ్స్ ఉంటాయి. ఏంటంటే వన్ ఈజ్ స్ట్రీమ్ ట్యూబ్. ఒకటేంటి స్ట్రీమ్ ట్యూబ్. స్ట్రీమ్ ట్యూబ్ స్ట్రీమ్ ట్యూబ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ an imaginary tube formed by group of streamlines. అంటే ఒక గ్రూప్ ఆఫ్ స్ట్రీమ్ లైన్స్ అన్ని కలిపి ఒక ఇమాజినరీ ఒక ట్యూబ్ లో ఒక బౌండరీలో ఉన్నాయి అనుకుంటే ఆ బౌండరీ ఈ స్ట్రీమ్ లైన్స్ అన్ని ఉన్న బౌండరీని మనం ఏమంటాము, స్ట్రీమ్ ట్యూబ్ అంటాం. ఆ బౌండరీని మనం ఏమంటాం, స్ట్రీమ్ ట్యూబ్. ఓకే, ఈ సేమ్ స్ట్రీమ్ లైన్ కి ఏవైతే ప్రాపర్టీస్ ఉంటాయో దేర్ కెనాట్ బి ఎనీ there won't be any flow across stream tube. సో ఏదైనా ఫ్లో ఉంటే కనుక along the stream tube ఉంటుంది, కానీ across that stream tube ఉండదు. అంటే ఒక స్ట్రీమ్ ట్యూబ్ అనుకోండి, ఇలా గ్రూప్ ఆఫ్ స్ట్రీమ్ లైన్స్ అన్ని ఇలా ఇందులో ఉన్నాయి. సో ఫ్లో అనేది ఇలా ఎగ్జిస్ట్ అవుతుంది తప్ప ప్యారలల్ గా ఈ రకంగా ఫ్లో అనేది ఎగ్జిస్ట్ కాదు. అక్రాస్ ద స్ట్రీమ్ ట్యూబ్ అనేది ఫ్లో ఉండదు. ఫ్లో అంతా కూడా ఇలాగే ఉంటుంది, అలాంగ్ ద స్ట్రీమ్ ట్యూబ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ స్ట్రీమ్ ట్యూబ్ అనేది ఇది ఒక ఇమాజినరీ ట్యూబ్ అని. అంటే స్ట్రీమ్ లైన్స్ ఇందులో ఏం వెళ్తాయి, స్ట్రీమ్ లైన్స్ వెళ్తాయి. ఓకే, స్ట్రీమ్ లైన్స్ వెళ్తాయి. అయితే ఇక్కడ ఒకవేళ స్టడీ ఫ్లో కాకపోతే, ఓకే, ఒకవేళ స్టడీ ఫ్లో కాకపోతే, స్టడీ ఫ్లో కాలేదు అంటే అర్థం ఏంటి, అన్స్టడీ ఫ్లో. అన్స్టడీ ఫ్లోలో ఏమైంది, మనకి కాన్స్టెంట్ రేట్ ఆఫ్ డిశ్చార్జ్ అనేది ఉండదు. రేట్ ఆఫ్ డిశ్చార్జ్ అనేది మారుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే కాన్స్టెంట్ రేట్ ఆఫ్ డిశ్చార్జ్ ఉంటుందో స్ట్రీమ్ లైన్స్ మధ్యలో స్పేసింగ్ అనేది యూనిఫామ్ గా మెయింటైన్ అవుతుంది. కాన్స్టెంట్ డిశ్చార్జ్ వెళ్ళాలి కదా. సో ఇప్పుడు ఇలా ఉంది స్ట్రీమ్ లైన్, ఇలా ఒక స్ట్రీమ్ లైన్, ఇలా ఒక స్ట్రీమ్ లైన్ ఉందనుకోండి. సో ఇందులో ఒక కాన్స్టెంట్ డిశ్చార్జ్ క్యూ వెళ్తుంది, ఇందులో ఒక కాన్స్టెంట్ డిశ్చార్జ్ Q1, Q2 ఇలా వెళ్తున్నాయి. సో ఇది స్టడీ ఫ్లో అయినప్పుడు, ఇఫ్ ఇట్ ఈస్ a steady flow, then this discharge should be constant. Okay, this should be constant and this should be constant. So if it is a steady flow, సో స్టడీ ఫ్లో కేసులో ఏమవుతుందంటే స్ట్రీమ్ ట్యూబ్ అనేది ఫిక్స్డ్ గా ఉంటుంది. ఇట్ ఈస్ ఎ ఫిక్స్డ్ వన్. కానీ అన్స్టడీ ఫ్లోస్ లో ఈ క్యూ అనేది కాన్స్టెంట్ కాదు కదా, క్యూ అనేది వేరీ అవుతూ ఉంటుంది. కాబట్టి సో ఈ స్టడీగా అన్స్టడీ ఫ్లోస్ కి స్ట్రీమ్ ట్యూబ్ అనేది ఫిక్స్డ్ గా ఉండదు. ఓకే, ఫర్ స్టడీ ఫ్లోస్ stream tube is fixed in the space. అంటే అది వేరీ కాదు, స్పేస్ లో వేరీ కాదు, ఇట్ ఈస్ ఫిక్స్డ్ ఇన్ ద స్పేస్. ఓకే, అగైన్ ఇప్పుడు పైన చూసిన లైన్స్ అన్ని ఉన్నాయి కదా, పైన మనం చాలా లైన్స్ చూసాం. ఫర్ స్టడీ ఫ్లోస్ స్ట్రీక్ లైన్, స్ట్రీమ్ లైన్, పాత్ లైన్ అవన్నీ కూడా ఒకే లైన్ ని రిప్రజెంట్ చేస్తాయి. సో ఫర్ స్టడీ ఫ్లో
For steady flow, a streamline, and path line. All are identical. అన్ని ఒకే లైన్ ని they represent same line. They are represented by same line. Okay. So example మనకి జనరల్ గా ఫ్లో ఇన్ ఏ పైప్ and flow in a nozzle, flow through a nozzle. కంట్రోల్డ్ ఫ్లోస్ అన్నమాట. కంట్రోల్డ్ ఫ్లోస్ స్టడీ ఫ్లోస్ లాగా ఉంటాయి. అన్కంట్రోలబుల్ ఫ్లోస్ జనరల్ గా అన్స్టడీ ఫ్లోస్ అవుతాయి. అది ఆల్రెడీ మనం చూసాం కదా, ఫ్లడ్ ఫ్లో ఉంది, అది అన్స్టడీ. మనకు పైప్ లోంచి వెళ్ళే ఫ్లో ఏంటిది, ఇట్స్ కంట్రోల్డ్ ఫ్లో, లామినర్ ఫ్లో. అలాగే స్టడీ ఫ్లో అయ్యే అవకాశం ఉంటుంది. లామినర్ ఫ్లోస్ ఎక్కువగా స్టడీ ఫ్లో అవుతాయి ఉంటాయి, టర్బులెంట్ ఫ్లోస్ ఎక్కువగా అన్స్టడీ ఫ్లోస్ అవుతూ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ ఫ్లో నెట్ అని ఒక టర్మ్ ఉంటుంది. ఫ్లో నెట్ ఏంటంటే ఇట్ ఈస్ గ్రూప్ ఆఫ్ స్ట్రీమ్ లైన్స్ అండ్ ఈక్విపొటెన్షియల్ లైన్స్. ఓకే. It is a grid obtained. It is a grid obtained by arrangement of streamlines, and equipotential lines. Streamlines and equipotential lines అంటే మనకి స్ట్రీమ్ లైన్స్ ఇలా వెళ్తున్నాయి అనుకోండి, ఇవి స్ట్రీమ్ లైన్స్ అనుకుంటే, అలాగే ఈక్విపొటెన్షియల్ లైన్స్ ఇలా ఫామ్ అయ్యే ఒక గ్రిడ్ ని మనం ఏమంటామంటే ఫ్లో నెట్ అంటాం. సో దీస్ ఆర్ స్ట్రీమ్ లైన్స్. ఇక్కడ స్ట్రీమ్ లైన్స్ లో ఏం ఎగ్జిస్ట్ అవుతుంది, ఫ్లో ఇలా వెళ్తుంది ఫ్లో. సో ఇవేంటివి, ఈక్విపొటెన్షియల్ లైన్స్. అంటే ఈ లైన్ మీద ఒకే పొటెన్షియల్ ఉంటుంది, ఒకే ఎనర్జీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఎక్కడ పీజోమీటర్ అంటే ఈ లైన్ మీద ఎక్కడ మీరు పీజోమీటర్ పెట్టినా కూడా, ఒకటే హెడ్ ఆఫ్ వాటర్ ఉంటుంది. సపోజ్ ఇక్కడ హెచ్ ఉంది అనుకోండి, ఇక్కడ కూడా సేమ్ అదే ఉంటుంది, ఇక్కడ కూడా సేమ్ అదే ఉంటుంది. ఇక్కడ పెట్టినా కూడా పైప్ మీరు పీజోమీటర్ పెడితే ఇక్కడ కూడా హెచ్ ఉంటుంది. అంటే ఈక్విపొటెన్షియల్ పేరులోనే ఉంది, ఈక్వల్ పొటెన్షియల్. పొటెన్షియల్ అంటే ఏంటంటే హెడ్. ఓకే. దానికి ఫ్లోయింగ్ కెపాసిటీ. పొటెన్షియల్ మీన్స్ ఫ్లోయింగ్ కెపాసిటీ. సో ఈక్వి పొటెన్షియల్ లైన్ అంటే ఈ లైన్ మీద ఎక్కడైనా కూడా పొటెన్షియల్ అనేది సేమ్ గా ఉంటుంది కాబట్టి దీన్ని ఈక్వి పొటెన్షియల్ లైన్ అంటాం. ఇది స్ట్రీమ్ లైన్. సో రెండు స్ట్రీమ్ లైన్స్ మధ్యలోనే స్ట్రీమ్ అనేది ఫ్లో అవుతుంది. సో స్ట్రీమ్ లైన్ మీద ఎప్పుడు స్ట్రీమ్ ఉండదు, టూ స్ట్రీమ్ లైన్స్ మధ్యలో స్ట్రీమ్ ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో అయితే ఇలాగ డ్రా చేసేదాన్ని ఫ్లో నెట్ అంటాం. ఇప్పుడు ఫ్లో నెట్స్ జనరల్ గా ఫ్లో నెట్ కెన్ బి డ్రాన్ ఓన్లీ ఫర్ స్టడీ ఫ్లోస్. ఓకే.
So flow net can be drawn only for steady and irrotational flows. Steady and irrotational flows. Steady and irrotational flows. And it can be drawn only when the flow is not governed. When the flow is not governed by gravity force. అంటే గ్రావిటీ ఫోర్స్ దానికి అర్థం ఏంటంటే ప్యూర్గా ఇది హారిజంటల్ ప్లేన్ లోనే మూవ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక రిజర్వాయర్ ఉంది, ఇలా ఒక రిజర్వాయర్ ఉంది. ఈ రిజర్వాయర్ లో కొంత వాటర్ అనేది స్టోర్ చేశారు. అప్ స్ట్రీమ్ లో కొంత వాటర్ అనేది మీరు స్టోర్ చేశారు. సో ఈ వాటర్ హెడ్ హెచ్ అనుకుందాం. ఇప్పుడు ఈ వాటర్ ఏమవుతుందంటే దీని కింద నుండి సీప్ అవుతుంది, డౌన్ స్ట్రీమ్ లో ఎక్కడో బయటకు వస్తుంది. సో ఇలాగా ఈ వాటర్ అనేది కింద నుంచి సీప్ అవుతుంది. సో ఇక్కడ మీరు వాటర్ కి ఎంత హెడ్ తో, ఫర్ ఎగ్జాంపుల్ థైలాండ్ లో కొంత వాటర్ ఉందనుకోండి, సమ్ హెచ్ అనే వాటర్ ఉందనుకోండి. ఇక్కడ ఇనీషియల్ ఎనర్జీ అంటే ఇనీషియల్ పొటెన్షియల్ లైన్, ఫైనల్ పొటెన్షియల్ లైన్ ఇక్కడ ఉందనుకుంటా. ఫైనల్ పొటెన్షియల్ లైన్. సో ఫైనల్ పొటెన్షియల్ లైన్ దగ్గరేమో మీరు పీజోమీటర్ ఇన్సర్ట్ చేస్తే మీకు ఎంత వస్తుందంటే హెడ్ సేమ్ ఇదే హెడ్ వస్తుంది. అంటే ఆఫ్టర్ ఆల్ ద లాసెస్ మీకున్న హెడ్ ఇది. బిఫోర్ స్టార్టింగ్ యువర్ జర్నీ, బిఫోర్ ద స్టార్టింగ్ ఆఫ్ యువర్ జర్నీ మీరు పీజోమీటర్ ఇన్సర్ట్ చేస్తే మీకు ఇంత హెడ్ వస్తుంది. అంటే ఇక్కడేమో హెడ్ హెచ్, ఇక్కడేమో లాస్ట్ పాయింట్ వచ్చేసరికి హెడ్ ఎంత స్మాల్ హెచ్. ఓకే, ఇక్కడ ఈ ఫ్లో అంతా దేని వల్ల ఎగ్జిస్ట్ అవుతుంది? దిస్ ఫ్లో ఈజ్ ఎగ్జిస్టింగ్ బికాస్ ఆఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ హెచ్ మైనస్ హెచ్. అంతేనా? ఇప్పుడు ఈ ఫ్లో ఎందుకు ఎగ్జిస్ట్ అయింది? బికాస్ ఆఫ్ దిస్ హెడ్ డిఫరెన్స్ ఎగ్జిస్ట్ అయింది. సో ఇక్కడ గ్రావిటేషనల్ సపోర్ట్ కానీ గ్రావిటేషనల్ ఇంటర్ఫియరెన్స్ కానీ ఏమైనా ఉందా? ఇప్పుడు ఈ ఫ్లో అనేది ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఎనర్జీ డిఫరెన్సెస్ వల్ల జరుగుతుంది తప్ప నాట్ డ్యూ టు గ్రావిటీ. ఇట్ ఈస్ నాట్ డ్యూ టు గ్రావిటీ. అంటే ఇక్కడ కన్నా ఇక్కడ లోవర్ ఎలివేషన్ అని చెప్పి వెళ్ళట్లేదు. వాటర్ రెండు రకాల ఫ్లో అవుతుంది. ఇప్పుడు వెన్ దేర్ ఇస్ ఎలివేషన్ డిఫరెన్స్ ఒకటి, when there is energy difference. See, elevation difference is also in one way it is energy difference. Ante datum. So there are two kinds of energies. One is pressure energy and one is velocity, kinetic energy. Okay, so pressure and kinetic. So ikkada vachesariki emavutante difference of this potential energy. So though the two planes are not at a డిఫరెంట్ ఎలివేషన్స్, సో రెండు కూడా సేమ్ ఎలివేషన్ లోనే ఉన్నాయి, కానీ ఫ్లో ఎందుకు ఎగ్జిస్ట్ అవుతుందంటే జస్ట్ బికాస్ దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ ఆఫ్ హెడ్. సో ఇక్కడ గ్రావిటీ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు. సో అలాంటి చోట్ల మాత్రమే మనం ఈ ఫ్లో నెట్ అనేది డ్రా చేయగలము. మనం డ్రా చేయగలము. సో వేర్ the flow is not governed by the gravitational force. గుర్తుపెట్టుకోండి. సో అయితే మనం ఈ ఫ్లో నెట్ దేనికి వాడతాము? సో ఫ్లో నెట్ ఈస్ యూజ్డ్ ఫర్, ఎప్పుడైనా
ఇక్కడ ఫిగర్ చూస్తే అర్థమైపోయింది. సో, సీపేజ్ అనేది ఉంటుంది గదా! సో, మనకి రిజర్వాయర్స్ గానీ, డ్యామ్స్ గానీ ఏదైనా కంట్రోలింగ్ స్ట్రక్చర్స్ వియర్ గానీ ఏదైనా కావచ్చండి. స్లూయిసెస్ గానీ ఇఫ్ యూ ఆర్ కన్‌స్ట్రక్టింగ్ ఎనీ కంట్రోల్డ్ స్ట్రక్చర్ అక్కడ సీపేజ్ అనేది ఉంటుంది. సో, ఆ సీపేజ్ కాలిక్యులేషన్ చేయడానికి మనకి ఉపయోగపడుతుంది. సో, సీపేజ్ కాలిక్యులేషన్, గాని లేదా ఇక్కడ హౌ ద ప్రెషర్ ఈస్ వేరియింగ్ బిలో ద అంటే అప్‌లిఫ్ట్. సో, ప్రెషర్ వేరియేషన్ అండ్ వెలాసిటీ వేరియేషన్ బిలో ద ఫౌండేషన్. ఓకే. In the given boundaries. So, if to determine uplift, pressure variation, uplift pressure variation and velocity variation in the given boundary. The given boundary. In the given boundary. సో, ఇలాగా మనకి జనరల్‌గా మేజర్‌గా ఏంటంటే సీపేజ్, అప్‌లిఫ్ట్ ప్రెషర్ కాలిక్యులేషన్స్ అనేవి మెయిన్ క్రైటీరియా. Why we draw this flow net. Okay, so it is a combination of equipotential lines and flow lines. ఇలా ఉంటాయి. నెక్స్ట్ దీనికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఏంటంటే ద లిమిటేషన్స్ ఆఫ్ ఫ్లో నెట్. సో ఇట్ కెనాట్ బి అప్లైడ్. ఇక్కడ చూస్తే మీకు ఫ్లో అనేది విస్కాసిటీతో గవర్న్ అవ్వదు, గ్రావిటీతో కూడా గవర్న్ అవ్వదు. ఓన్లీ డిఫరెన్స్ ఆఫ్ హెడ్స్ విల్ కాజ్ ద ఫ్లో. ఓకే, సో ఇట్ కెనాట్ బి అప్లైడ్. Where viscous forces are predominant. And also laminar flow conditions మాత్రమే ఇది applicable. So not applicable when there is turbulence and flow separation. సో లామినార్ ఫ్లో అయితేనే మనం దీన్ని వాడగలం. టర్బులెంట్ కానీ ఫ్లో సెపరేషన్ కానీ ఉన్నప్పుడు మనం ఈ యొక్క ఫ్లో నెట్ని వాడలేము. సో ఇది ఫ్లో నెట్ గురించి. సో నెక్స్ట్ ఇప్పుడు డిఫరెంట్ పారామీటర్స్ ఆర్ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎ మూవింగ్ ఫ్లూయిడ్. ఫస్ట్ వన్ ఈజ్ వెలాసిటీ. సో వెలాసిటీ ఈజ్ ఎ వెక్టార్. ఇట్ ఈస్ ఎ వెక్టార్. ఓకే, సో వెక్టార్ కాబట్టి ఆల్రెడీ మీకు చెప్పినట్టుగా దీన్ని ఎలా రాస్తాం మనం జనరల్గా కూడా u ఇంటూ ఐ ప్లస్ v ఇంటూ జే ప్లస్ w ఇంటూ k. So likewise we represent the velocity here. Likewise we represent the
వెలాసిటీ హియర్. అయితే ఇక్కడ x డైరెక్షన్ లో వెలాసిటీ, యు వాంట్ వెలాసిటీ ఇన్ x డైరెక్షన్, వెలాసిటీ ఇన్ x డైరెక్షన్ మనకు కావాలనుకోండి, సింపుల్గా మనం ఏం చేస్తాం, dx బై dt అంటే నార్మల్గా అయితే ఇలా చేస్తాం. కానీ ఇది ఒక ఫ్లూయిడ్ పార్టికల్ కదా, పార్టికల్ కాబట్టి దీనికి ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ ఉంటుంది. ఓకే, దీనికి ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ ఉంటుంది. కాబట్టి ఫర్ ఫ్లూయిడ్స్ మనం ఇదే వెలాసిటీని ఎలా రాస్తాం అంటే u ఈజ్ ఈక్వల్ టు లిమిట్ dt టెండ్స్ టు 0 dx బై dt. అంటే మనకి పార్టికల్ యొక్క ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ కావాలి. Instantaneous అంటే when dt becomes 0, then you will get the instantaneous at that instant velocity ఎంత అనేది మనం చూస్తాం. అలాగే y డైరెక్షన్ కానీ సో v is equal to limit dt tends to 0 dy by dt. అలాగే w z డైరెక్షన్లో అయితే w లిమిట్ dt tends to 0 dz by dt. ఇలాగా మనం వెలాసిటీని ఫైండ్ చేస్తాం. అలాగే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దిస్ వెక్టార్, మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది, magnitude is equal to square root of u square plus v square plus w square. This is the magnitude of this vector. అలాగే మనకి యాక్సలరేషన్ వెక్టర్ కూడా ఉంటుంది. యాక్సలరేషన్ అంటే ఏంటి, dv by dt. ఓకే, అయితే ఇక్కడ యాక్సలరేషన్ కి టూ కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి టాంజెన్షియల్ యాక్సలరేషన్, ఇంకోటి ఏంటంటే కన్వెక్టివ్ నార్మల్ యాక్సలరేషన్. ఓకే, నార్మల్ యాక్సలరేషన్ అంటే ఒక పార్టికల్ కి టాంజెంట్ అంటే ఇలా దానికి ప్యారలల్ గా ఉండేది as, నార్మల్ గా ఉండేది an. టాంజెన్షియల్ యాక్సలరేషన్, నార్మల్ యాక్సలరేషన్. సో దిస్ a is equal to square root of as square plus an square. సో ఇది as, ఇది an, రెండింటిని స్క్వేర్ రూట్ చేస్తే మనకు వచ్చేది a. ఓకే, సో ax కావాలి. సో ఇప్పుడు మనకి x డైరెక్షన్ లో యాక్సలరేషన్ ఈజ్ ఆల్సో ఏ వెక్టర్ అన్నాం కదా. a ఈజ్ ఈక్వల్ టు ax I ay j az k అనుకుంటే ax ఈజ్ ఈక్వల్ టు, సో వెలాసిటీ వెక్టార్లో వచ్చే చేంజ్ కాబట్టి వెలాసిటీ వెక్టార్ అంటే ఏంటి, ui vj wk, ఇది వెలాసిటీ వెక్టార్. ax అంటే ఏంటి, దిస్ వెక్టార్ డో v బై డో t, డో v బై, దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, x డైరెక్షన్ లో మనకు కావాలి అనుకుంటే ax కావాలనుకుంటే u లో అంటే దిస్ ఈస్ ద x కాంపోనెంట్, రైట్. వెలాసిటీలో x కాంపోనెంట్ ఇది. ఈ x కాంపోనెంట్ అన్ని డైరెక్షన్స్ లో ఎలా మారుతుంది అంటే డో u బై డో t. x కాంపోనెంట్ టైం ప్రకారంగా టైమ్లీగా చేంజ్ అయితే ఇది దాని వాల్యూ, ప్లస్ u ఇంటూ
dou u by dou x plus v into dou u by dou y plus w into dou u by dou z. సో ఇప్పుడు ఇది మనకి యాక్సలరేషన్ అంటే వెలాసిటీ కాంపోనెంట్ ఇంటూ దాని యొక్క డిఫరెన్షియల్ వాల్యూ. వెలాసిటీ కాంపోనెంట్ ఇన్ y multiplied with differential value of x with respect to y. Velocity component of z multiplied with velocity component of x differential with z direction. ఇలాగా ax ఇవి గుర్తుపెట్టుకోండి. ay అంటే dou v by dou t plus u into dou v by dou x plus v into dou v by dou y plus w into dou v by dou z. అయితే ఇప్పుడు ఇక్కడ 2 టైప్ ఆఫ్ యాక్సలరేషన్స్ ఉంటాయి. దీన్ని మనం ఏమంటాం అంటే టెంపోరల్, టైంకి వేరీ అవుతుంది కాబట్టి దీన్ని మనం ఏమంటాం టెంపోరల్ యాక్సలరేషన్. టెంపోరల్ యాక్సలరేషన్ ఆర్ లోకల్ యాక్సలరేషన్ సో దీన్ని ఏమంటాం అంటే ఈ యాక్సలరేషన్ మనం కన్వెక్టివ్ యాక్సలరేషన్ దీన్ని మనం ఏమంటాం కన్వెక్టివ్ యాక్సలరేషన్. అలాగే az కూడా ఉంటుంది. dou w by dou t plus u into dou w by dou x plus v into dou w by dou y plus w into dou w by dou z. సో ఇలాగ మనం యాక్సలరేషన్ వెక్టార్ని ఈ రకంగా మనం రాస్తాము. ఓకే, ఇన్ దిస్ వే we write the acceleration vector. So what is meant by local acceleration, what is meant by convective acceleration అనేది మనం డీటెయిల్డ్గా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకా కంటిన్యూటీ ఈక్వేషన్ అనేది చెప్పాను కదా, చాలా ఇంపార్టెంట్ అని ఇందాక ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. సో ఆ కంటిన్యూటీ ఈక్వేషన్ అంటే ఏంటి, ఓకే, అది డిస్కస్ చేస్తాను. సర్క్యులేషన్, వార్టిసిటీ ఇవన్నీ చేస్తే కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.